పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందంట. ఇప్పుడు చంద్రబాబు కేసు చూస్తే అలానే అనిపిస్తోంది. ఆయన ఒకటి అనుకొని కేసు వేస్తే తిరిగి ఆయనకే పంచుల మీద పంచులు పడుతున్నాయి. ఏదో పొడి చేస్తా అని బిల్డప్ ఇచ్చింది టీడీపీ పార్టీ. ఇక లోకేష్ లాంటి వారైతే చంద్రబాబు అయితే నడిచే నిజాయితీ, మాట్లాడితే నిప్పు అనే రేంజ్లో బిల్డప్ ఇచ్చారు. చంద్రబాబు కేసులో సెక్షన్ 17A అడ్డు పెట్టుకొని కేసులు కొట్టేయించాలని చూశారు. అసలు చంద్రబాబు తప్పు చేయలేదని కేసులు కొట్టేయమంటూ అదో పద్ధతి. కానీ దాన్ని పక్కన పెట్టేసి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అనే కొత్త రాగాన్ని తెరతీశారు. ఇదే విషయం మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సెక్షన్ 17A ప్రకారం స్కిల్ స్కామ్ కేసులో ముందస్తుగా గవర్నర్ పర్మిషన్ తీసుకొని చంద్రబాబును అరెస్టు చేయలేదని, కాబట్టి ఆ కేసును కొట్టేయాలని, రిమాండ్ అరెస్టును కొట్టేయాలనుకున్నారు. సుప్రీంకోర్టులో కేసేసింది ఎల్లో బ్యాచ్. అయితే తాజాగా ద్విసభ్య ధర్మాసనం అందుకు భిన్నంగా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో జస్టిస్ బోస్ ఏమని తీర్పిచ్చారంటే, ఈ కేసులో 17A వర్తిస్తుంది. బాబు కేసులో విచారణకు ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్టుకు వర్తింపజేయరాదు. అయినా బాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్స్ ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్స్ నిర్వీర్యం కాదని స్పష్టం చేశారు. ఇంకోవైపు జస్టిస్ బేలా త్రివేది భిన్నమైన తీర్పు చెప్పారు. ఈ కేసులో చంద్రబాబుకు 17A వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకొని కేసును క్వాష్ చెయ్యలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17Aకు ముడిపెట్టలేం. కాబట్టి అధికారులను అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడితే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంటే న్యాయమూర్తులు కూడా చంద్రబాబు రిమాండ్ కొట్టేయలేమని చెప్తున్నారన్నమాట. ఇది చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు అనే చెప్పుకోవాలి. చంద్రబాబు ఒకవేళ తప్పు చేయకపోతే ద్విసభ్య ధర్మాసనం ఆయన వేసిన లాజిక్ ప్రకారమే తీర్పు చెప్పేది. కానీ అలా చేయలేదు. అసలు చంద్రబాబును అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ అవసరమే లేదని తేల్చి చెబుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాలకు పాల్పడితే ఎవరినైనా అడిగి అరెస్టు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతోంది. కాబట్టి చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని కోర్టు కూడా క్షమించలేదన్నమాట.